నేషనల్ క్రష్ రష్మిక మందన్న మరోసారి వివాదంలో చిక్కుకుంది. కన్నడలో రష్మికను బ్యాన్ చేయాలనే డిమాండ్ మరింత పెరిగింది. తన సొంత ఇండస్ట్రీ శాండిల్వుడ్కు చెందిన బెంగళూరు ఫిల్మ్ ఫెస్టివల్ ఎందుకు కారణమైంది. ఫిల్మ్ ఫెస్టివల్కు హాజరవ్వాలని రష్మికకు ఆహ్వానం పంపింది కర్ణాటక ప్రభుత్వం. అయితే తనకు టైం లేదని వేడుకలకు హాజరు కాలేనని చెప్పింది రష్మిక. దీంతో వివాదం మొదలైంది. ఈ క్రమంలోనే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఎమ్మెల్యే రవికుమార్ రష్మికపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కన్నడలో పుట్టి పెరిగిన రష్మిక ఇటీవలే చావా సినిమా ప్రమోషన్స్లో తాను హైదరాబాద్ని చెప్పుకోవడంతో వివాదం మొదలైంది. పుట్టి పెరిగి తొలి రోజుల్లో ఆదరించిన కర్ణాటకను, కన్నడిగలను ఎలా మర్చిపోతావంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పేలాయి. తాజాగా 16వ బెంగళూరు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్కు హాజరు కాకపోవడంతో మరోసారి రష్మికపై సొంత రాష్ట్రంలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కన్నడ సినిమా కిరిక్ పార్టీతోనే రష్మిక కెరియర్ మొదలైందని, ఇప్పుడు ఫిల్మ్ ఫెస్టివల్కు కూడా రాకుండా ఆమె కన్నడను విస్మరించిందని మండిపడ్డారు కాంగ్రెస్ ఎమ్మెల్యే రవికుమార్. అంతేకాకుండా తన ఇల్లు హైదరాబాద్లో ఉందని కన్నడను అగౌరవపరిచిన రష్మికకు గుణపాఠం నేర్పించాల్సిందేనని ఫైర్ అయ్యారు. మరోవైపు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా సినిమా వాళ్లపై ఫైర్ అయ్యారు. బెంగళూరు ఫిల్మ్ ఫెస్టివల్కి సినిమా వాళ్లు ఎక్కువ మంది రాకపోవడంపై మండిపడ్డారు. సినిమా వాళ్లంతా ఒకే తాటిపైకి రావాలని, రాష్ట్రంలో సినిమాలకు సంబంధించి కీలక కార్యక్రమం జరుగుతుంటే రాకపోతే ఎలా అని ప్రశ్నించారు. సినీ పరిశ్రమకు ప్రభుత్వం మద్దతు అవసరమనే విషయం మర్చిపోవద్దని, ఎవరి నట్లు బోల్ట్లు ఎలా సరిచేయాలో తమకు బాగా తెలుసంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు డీకే శివకుమార్. డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో బ్యాన్ రష్మిక అంటూ కన్నడ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. గతంలోనూ 2 సార్లు రష్మికపై కన్నడ ఫ్యాన్స్ మండిపడ్డారు. ఆమెను బహిష్కరించాలంటూ సోషల్ మీడియాలో హడావిడి కూడా చేశారు. గతంలో కిరిక్ పార్టీ సినిమాతో సినీ ఎంట్రీ ఇచ్చిన రష్మిక ఆ టైంలో కన్నడ హీరో రక్షిత్ శెట్టితో ప్రేమలో పడింది. ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. కానీ పలు కారణాల వల్ల పెళ్లి క్యాన్సిల్ అయింది. ఈ విషయం కన్నడ ఆడియన్స్కు అంతగా నచ్చలేదు. అంతేకాకుండా విజయ్ దేవరకొండతో రష్మిక రిలేషన్లో ఉందని, త్వరలోనే వారిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ఇప్పటికే జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో రష్మికపై కన్నడిగులు ఇంకా మండిపడుతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.